ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లు లేవు. ఈ మధ్య కాలంలో అంతగా ఆడిన సినిమాలు లేవు. దీనికి తోడు రీసెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఫంకీ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న విశ్వక్సేన్ ఆశలన్నీ అప్కమింగ్ సినిమాలపైనే. మాస్ కదాస్గా కమర్షియల్ సినిమాలతో ఎంటర్టైన్ చేసే విశ్వక్సేన్ ని ప్రజెంట్ బ్యాడ్ లక్ వెంటాడుతోంది. రీసెంట్ గా ఫంకీ సినిమాతో మరో ఫ్లాప్ విశ్వక్ ఖాతాలో పడింది. అనుదీప్ కేవి డైరెక్షన్ లో వచ్చిన ఫంకీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన విశ్వక్సేన్ 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ విశ్వక్సేన్ ఆశలన్నీ లెగసీ, కల్ట్ సినిమాలపైనే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న లెగసీ సినిమా ఈ ఇయర్ లోనే విడుదల కానుంది. లెగసీతో పాటు కల్ట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూడా చేస్తున్నారు విశ్వక్సేన్. డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కల్ట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో వయలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో హింట్ ఇచ్చేశారు విశ్వక్సేన్. ఈ రేంజ్ వయలెన్స్ తో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా రాలేదని, కల్ట్ మూవీ ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ అంటూ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ లోనూ కల్ట్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ తో మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్సేన్ సక్సెస్ వేటలో ఉన్నారు. నాని ప్రొడ్యూస్ చేసిన హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత విశ్వక్ చేసిన సినిమాలన్నీ బాగా డిసప్పాయింట్ చేశాయి. కల్ట్ సినిమాని డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తోన్న విశ్వక్సేన్ నుంచి వస్తోన్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా లెగసీ. తండ్రి కొడుకు మధ్య జరిగే పొలిటికల్ వార్ డ్రామాగా సినిమా తెరకెక్కుతోంది. మరి వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న విశ్వక్సేన్ ఈ సినిమాలతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో వెయిట్ అండ్ సీ.